జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం. ప్రతిరోజు మనం మాఘపురాణంలోని ఒక్కొక్క అధ్యాయాన్ని వింటున్నాం. నిన్న 25వ అధ్యాయాన్ని విన్నాం. ఈరోజు 26వ అధ్యాయాన్ని విందాం. నిన్న కళింగ కిరాతుడు మిత్రుల కథను విన్నాం. ఈరోజు మాఘపురాణంలోని 26వ అధ్యాయము విందాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. మాఘపురాణము 26వ అధ్యాయము. పుణ్యక్షేత్రములలో నదీ స్నానము. అనేక పుణ్య పురుషుల వృత్తాంతములను, మాఘమాస స్నాన మహిమను దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు వివరించగా, ఆ రాజు, మహర్షి, మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని నేను కృతార్థుడనయ్యాను. కాని మరొక సంశయము నాకు ఉన్నది. అది ఏమిటంటే, మాఘమాసమందు ఏ ఏ తీర్థములను దర్శించాలో సెలవివ్వండి అని వినయముగా దిలీప మహారాజు కోరగా, వశిష్ఠుల వారు మరలా ఇలా చెప్పడం ప్రారంభించారు. ఓ దిలీప మహారాజా, మాఘమాస స్నానములు చేయుటయందు ఆసక్తి గలవారికి ముఖ్యమగు తీర్థ మహిమలను గురించి వివరిస్తాను, శ్రద్ధగా ఆలకించు. మాఘమాసములలో నదీ స్నానము ముఖ్యమైనది. మాఘ స్నానములు చేయలేక తీర్థములు సేవించినా చాలునని అనుకొనుట అవివేకము. ఏలననగా మాఘమాసములో ఏ నదిలోని నీరైనను గంగా నీటితో సమానమగుతుంది. అందుచేత మాఘమాసములో నదీ స్నానము సర్వపాపహరమైనది, అవశ్యమైనది. అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరతఖండములో అతి ప్రధానమైన నది గంగా నది. సముద్రములో కలియుచోట మాఘ స్నానము ఆచరించిన 7 జన్మలలోని పాపములన్నీయూ హరించును. మాఘమాసములో నదీ స్నానముతో పాటు విష్ణు దేవాలయాలు, మహేశ్వరాలయాలు, దేవీ ఆలయాలు, 360 పుణ్యక్షేత్రములను దర్శించిన ఎడల గొప్ప ఫలము కలుగుటయే కాక మరల జన్మమనేమి కలుగదు. ఇక త్రయంబకమును ముఖ్యమైన క్షేత్రము ఒకటి కలదు. ఇది పడమటి కనుమల దగ్గర ఉన్నది. అచటనే పవిత్ర గోదావరి నది జన్మించింది. గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకొనుటకై ఇక్కడికి వచ్చి ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతము మీదుగా గోదావరిని ప్రవహింపజేశాడు. కావున మాఘమాసములో గోదావరి నది యందు స్నానము చేసిన ఎడల తక్షణమే సకల పాపములు హరించిపోవడమే కాక ఇహమందు పరమందు కూడా సుఖపడతారు. మన దేశంలో ఎన్నో నదులున్నవి. ప్రతి నదీ తీరమున ఎన్నో క్షేత్రములున్నాయి. ఆ నదులలో మహానదులు, పుణ్యనదులు ముఖ్యమైనవి. అవి 100కు పైగా ఉన్నాయి. అటువంటి కొన్ని పేర్లు స్మరించినచో ఆ నదీ తీరాలలోనున్న క్షేత్రములను కూడా స్మరించినట్లే అవుతుంది. అందుకని కొన్ని ప్రధానమైన నదుల పేర్లను గుర్తు చేసుకుందాము. నందిని, మందాకిని, నళిని, తామ్రవర్ణి, భీమరథి, గంగా, యమున, నేత్రావతి, పంపానది, కృష్ణవేణి, మహేంద్రతనయ, గోదావరి, నర్మద మొదలైనవి మహానదులు. భాగీరథి, గంగా, నర్మద, యమున, సరస్వతి, కృష్ణవేణి, బహుద, భీమరథి, తుంగభద్ర, రేణుక, మలాయహరి, కావేరి, శతమాల, తామ్రపర్ణి, విశోక, కేసికి, గండకి, విచిత్రక, వశిష్ఠప్రవర, కాశ్యపి, సరయు, సర్వపాపహరి, కుశాపతి, ఫల్గుని, కరతోయ, పుణ్యద, ప్రణిత మొదలైనవి పుణ్యనదులు. మహానదులు చిరకాలము నుండి ప్రవహిస్తున్నాయి. పుణ్యనదులు మహాత్ముల ప్రయత్నముల వలన
వారి పుణ్యము కొలది ప్రవహించి వారికి పుణ్యము నందించుచున్నవి. మహానదులు, పుణ్యనదులు రెండూ విశిష్ట లక్షణములు కలిగిన గంగా, యమున మొదలైన నదులు మహానదులుగాను పుణ్యనదులుగాను ఉన్నవి. ఈ నదులలో చేసిన స్నానం విశేష ఫలప్రదం. మనము ఆ నదులలో స్నానము చేయలేకపోయినను పవిత్ర మాఘమాసమున ఆ పేర్లను తలుచుకొన్నను పుణ్యమే కదా. ఈ స్మరణ వలన ఆ నదులను, ఆ నదీ తీరముల యందున్న పవిత్ర దైవములను కూడా స్మరించినట్లే అవుతుంది. గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధములగు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వములను చాటుచున్నవి. అటులనే వరంతప అని ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారముతో వెలసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావము అను క్షేత్రము కలదు. ఆ క్షేత్రము బ్రహ్మ హత్యా మహాపాపములను సహితము పోగొట్టగలదు. ఇందుకొక ఇతివృత్తము గలదు, సావధానుడవై ఆలకించు. విష్ణుమూర్తి నాభి కమలమున పుట్టిన బ్రహ్మకు, ఈశ్వరునకు 5 తలలు ఉండేవి. ఈశ్వరునికి పంచరుద్రుడు, త్రినేత్రుడు అని పేర్లు కూడా ఉన్నవి. బ్రహ్మదేవుడు నాకు 5 తలలు ఉన్నవి, నేనే గొప్పవాడిని అని శివునితో వాదించాడు. ఇద్దరూ గర్వముతో వ్యవహరించినందున చిలికి చిలికి వారిద్దరి మధ్య కలహము పెద్దదయ్యింది. చివరికి ఇద్దరూ యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేశాడు. వెంటనే శివునకు బ్రహ్మహత్య పాతకము చుట్టుకొన్నది. తాను నరికిన బ్రహ్మతలను చేతపట్టుకొని ముల్లోకాలు తిరుగుచుండగా ఆ క్రమములో చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా అయినది. ఈశ్వరుడు సహజముగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాం దేహి అనగా గృహిణులు భిక్ష పట్టుకొని గుమ్మము కడకు రాగా శివుని జగన్మోహనాకారమును చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట వెళ్ళిపోతున్నారు. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక అతనికి పురుషత్వము నశించుగాక అని శపించారు. ఈశ్వరుడు చేయునది లేక క్రింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయినాడు. అలా శివుడు లింగాకారముగా మారినందువలన ఆ లింగము అమితమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది. కోటి సూర్యుల తేజస్సు కలిగి ప్రళయము సంభవించునా అన్నట్లు భయంకరంగా ఉంది. అప్పుడు బ్రహ్మ, విష్ణువు శివుని వద్దకు వచ్చి వానిని ఓదార్చి ప్రయాగ క్షేత్రమునకు తీసుకువెళ్ళి అక్కడ శివునికున్న బ్రహ్మ హత్యా పాపమును పోగొట్టారు. ఆ విధముగా భూలోకమునకు వచ్చి శివుడు అప్పటి నుండి లింగాకారముగా మారినందున భక్తులు ఆ లింగాకారమునే పూజించుచు శివ సాన్నిధ్యమును పొందగలుగుతున్నారు. మాఘపురాణము 26వ అధ్యాయము పుణ్యక్షేత్రములలో నదీ స్నానము సంపూర్ణం. ఓం నమః శివాయ.